హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్. ఈరోజు శీతల పండుగకు కోసిన మేక యొక్క బాగ్ అయితే మాకు వచ్చేసింది. బాగ్ అంటే వంతు అన్నమాట. ఊరి వాళ్ళందరం కలిసి కొన్న మేకలు శీతల పండుగకు మేము బలి ఇచ్చాం కదా, ఆ మేక యొక్క వంత అయితే ప్రతి ఫ్యామిలీకి వచ్చేసిందన్నమాట. మా ఇంటికి ఇవ్వడానికి మా బాబాయ్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు. మనమే వెళ్ళి తీసుకొని రావాలి అన్నమాట. సో మా డాడీ బయటికి వెళ్ళాడని చెప్పి మా బాబాయ్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఎవ్రీ ఇంటికి 2 కేజీల మటన్ అయితే వచ్చిందన్నమాట. 2 కేజీల మటన్ని డాడీ నైట్ అంతా కూర్చొని కట్ చేసి వెళ్ళి పడుకున్నాడు. మేము అంతకుముందే చికెన్ తోటి తినేసి మంచి నిద్రలో ఉన్నప్పుడు నైట్ వచ్చిందన్నమాట. ఎందుకంటే వర్షం పడింది కదా, సో వర్షంలో మేకలు కోసి ఇవ్వాలంటే లేట్ అయిపోయింది. వర్షం తగ్గాక ప్రాసెస్ అంతా చేశారు కాబట్టి నైట్ అయిపోయిందన్నమాట ఇంటికి రాగానే. సో 2 కేజీల మటన్ని కర్రీ మొత్తం చేసి తినడం ఎందుకు, చట్నీ చేసేద్దామని చెప్పేసి డాడీ చెప్తే మమ్మీ సగమేమో కర్రీ మార్నింగ్ చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టేసి సగాన్ని నైటే చట్నీ చేయడానికి రెడీ అయిపోయిందన్నమాట. సో మమ్మీతో పాటు నేను కూడా పచ్చడి నేర్చుకుందామని చెప్పేసి నేను కూడా మమ్మీతో పాటు హెల్ప్ చేస్తూ వీడియో తీస్తూ నేను కూడా నేర్చుకున్నాను. డాడీ వెళ్ళి పడుకున్నాడు అప్పటికే. ఇంకేంటి మరి, నాతో పాటు మీరు కూడా చట్నీ ఎలా చేయాలో చూసేయండి. చట్నీ చేయడం ఇంత ఈజీయా అని చూసిన తర్వాతే తెలిసింది. నేను ఎప్పుడు వంటగదిలో అంత గంటలు టైం స్పెండ్ చేయలేదు. సో అమ్మ మంచిగా చేస్తుంది ప్రతి వంట, కానీ నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. వంట చేయడం ఈజీ అనుకుంటారు కానీ ఒక వంట చేయడానికి ఎంత టైం పడుతుందో, ఎంత పేషెన్స్ కావాలో అసలు చేసే వాళ్ళకే తెలుస్తుంది. అమ్మ ఏం వండినా చాలా బాగుంటుంది. కొన్ని అయితే నాన్ వెజ్లో అయితే అమ్మ స్పెషలిస్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా చట్నీ ఎలా చేయాలో చెప్పేస్తాను. ముందుగా మటన్ చట్నీ చేయడానికి మటన్ మెత్తగా ఉన్న పీసెస్ని బాగా కట్ చేసుకొని తర్వాత ఒక ప్యానం తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి మటన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మటన్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మటన్లో ఉన్న వాటర్ పర్సంటేజ్ అంతా బయటికి వస్తుంది. ఆ వాటర్ పర్సంటేజ్ మొత్తం ఇంకే వరకు బాగా మరిగించాలి. మటన్ పచ్చడి చేయడంలో ప్రత్యేకంగా ఉండాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మటన్ బాగా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి గట్టిగా పడాలి. ఇప్పుడు చట్నీకి రెడీగా ఉన్నట్టు. సో బాగా మరిగించడం ఇందులో ఫస్ట్ ప్రాసెస్ అన్నమాట. సో ఫస్ట్ కొంచెం అంతా ఉప్పు యాడ్ చేసి బాగా మరిగించాక వాటర్ పర్సెంటేజ్ అంతా వెళ్ళిపోయాక దీంట్లో కొంచెం అంతా పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పొడి, మసాలా, ఇంకా ఉప్పు సరిపడా అంతా యాడ్ చేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమం మొత్తం మనం కలిపిన అంతా మనం కలుపుతూనే ఉండాలి కింద అంటుకోకుండా. సో ఎక్కువ కలుపుతూ అది దగ్గర పడే వరకు ముక్కలకు అంతా అంటుకునేంత వరకు వాటిని కలుపుతూ ఉండి మనం యాడ్ చేసిన పసుపు, కారం, మసాలా అంతా ముక్కలకు అంటిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. దానిని కూల్ అయ్యేంత వరకు ఒక నైట్ అంతా వదిలేసి ఎర్లీ మార్నింగ్ చూస్తే మనకు ముక్కలు ఇంత ఫ్రెష్గా ఇంత బాగుంటాయన్నమాట. అదంతా మంచిగా చట్నీ ఎంత బాగా అయిందో చూడండి. ముక్కలకు అదంతా అంటి సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ అమ్మ అయితే జార్లో పెట్టుకుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు. ఎర్లీ మార్నింగ్ లేవగానే ముఖం తొందరగా కడిగేసి నేనైతే ఫస్ట్ తినేసాను. మటన్ కర్రీ అంటే కొంతమందికి బంగారం అసలు. నేను స్టార్టింగ్లో తినకపోయేదాన్ని, ఇప్పుడు మాత్రం బాగా తింటున్నాను. మా అమ్మ నాన్నలు మటన్ కర్రీని బాగా ఇష్టంగా తింటారు, ముఖ్యంగా మా డాడీ.